మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీ ఐబీ సాహుని, పేరులో ఉన్న రకరకాల అపోహలని, పేరు విషయంలో జరిగే రకరకాల మోసాలని గమనించడం మాత్రమే కాదండి, అది మీతో పంచుకోవాలనే సదుద్దేశంతో మాత్రమే. ఇటువంటి పొరపాట్లు మీ లైఫ్లో మీ దాకా జరగకూడదని ఎక్కడో ఒక చిన్న ఆశ అన్నమాట. సో విహాన్ అనే పేరు చాలామంది వినే ఉంటారు. చాలామంది తమ పిల్లలకి విహాన్ అని పెట్టి ఉంటారు. నేను చాలామందికి విహాన్లు ఇచ్చాను. అయితే విహాన్ అనేది నేను ఎప్పుడూ కూడా ముడి పదార్థంలో ఉన్న VIHANకి మాత్రమే నేను పరిమితం కాలేదండి, కాను కూడాను. ఎందుకు అంటే ఇప్పుడు విహాన్ టోటల్ వేసుకోండి. VIHAN చాల్డిన్ సిస్టంలో VIHANకి ఏమొస్తుందండి? మీ లెక్క ముందు మీరు పక్కన పెట్టండి, 5 అక్షరాలు అనేది పక్కన పెట్టండి. అది నేను ఎంతగా చెప్పినా కూడా మీ మైండ్లోంచి అవి తొలగవు. ఆ తొలగకపోవటంతో నాకు సంబంధమే లేదు. అది నాకు అంటుకోకపోతే చాలా ఆనందం. సో విహాన్ V 6, I 1 7, H 5 12, A 13, N 5 18. విహాన్ అనే వాల్యూ 18. ఈ విహాను ఎవరికి ఇవ్వచ్చండి? డైరెక్ట్గా 18 నెంబర్లో పుట్టిన వాళ్ళకి మరింకేమీ లెక్కలు చూడకుండా విహాన్ ఇచ్చేయచ్చు. అర్థమైంది కదండి. ఇక్కడ విహాన్లో చాల్డిన్ సిస్టంలో మీకు శుక్రుడు, రవి, బుధుడు రిపీట్ అవుతున్నారు. కానీ చివర ఒక నెంబర్ వచ్చేసరికి రవి, 8 శని, వీళ్ళిద్దరు కలిశారు. మళ్ళీ ఒక నెంబర్ చేసుకుంటే కుజుడైపోయాడు. ఎన్ని ప్లానెట్స్ వచ్చినాయండి? రవి, శుక్రుడు, బుధుడు, శని, కుజుడు. నవగ్రహాలు మనిషి జీవితాన్ని గ్రిప్లో పెట్టుకుంటాయి, శాసిస్తాయి అనేది భారత సంస్కృతిలో అనాదిగా ఉన్న విషయం అయితే కనుక ఈ పేరులో 5 గ్రహాలు వచ్చేసినాయండి. అఫ్కోర్స్ సూర్యుడి గ్రహం కాదు, ఇది నేను మాత్రమే మింగాలి, మీకు అవసరం లేదు అని 4 గ్రహాలు వచ్చినాయి. నా లెక్కలో, మీ లెక్కలో 5 గ్రహాలు. మరి ఇంకా 4 ఉన్నాయి కదా, రాహువేడి, కేతువేడి, గురువు, చంద్రుడు, వీళ్ళందరూ మిస్ అయిపోయారు. ఇది పక్కన పెట్టండి. చెప్పాను కదా, 18లో పుట్టిన అబ్బాయికి విహాన్ ఇచ్చేసేయండి. దీన్ని మీరు పైథాగరస్లో తీసుకుంటే వీకి వాల్యూ 4. అక్కడ మిస్ అయిపోయిన రాహు వచ్చాడండి, ఇక్కడ సంతోషం అనమాట. వీకి 4, ఐకి 9, ఇవి 2 కలిపితే 13. బ్రహ్మాండం అండి, ఇంకేమిటి. మళ్ళీ వచ్చాడండి రాహు, ఎంత అద్భుతం. డబల్ యోగం ఇది వచ్చింది కదండి. VI క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది మీకు లెక్క వేసుకోండి. సో వీకి 4, ఐకి 9, 9 + 4 13, వెరసి 2 రాహువులు. తర్వాత హెచ్ శని 8, 13 + 8 21. ఈయన వేరే వచ్చాడు మళ్ళీ. తర్వాత A1 22, మళ్ళీ 5 27. ఇక్కడ మీరు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించండి. చాల్డిన్లో 18, పైథాగరస్లో 27. వండర్ఫుల్ అండి. బట్ 18లో పుడితేనే, 9లో పుట్టినా కాదు, 27లో పుట్టినా కాదండి, కేవలం 18లో పుడితే. అంటే లెక్కలు పెద్దగా ఏం మారలే. ఇక్కడ లెక్కలు ఇలా మారకపోతే 18, 27 ఇలా వచ్చినప్పుడు కాస్త కుశాగ్ర బుద్ధులు చేసేది ఏమిటి అంటే అచ్చులు తీద్దామండి పక్కకి. అవి కూడా తీయండి. విహాన్లో మీకు అచ్చులు ఏమున్నాయండి? IA 9 + 1 10, శుభం, కలిసి వచ్చింది. మీరు మర్చిపోయిన విషయం, హల్లుల్లో 17 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. చాల్డిన్లో అసలు హల్లులు అచ్చులు అనేవి లేవండి. తీయకండి, తీస్తే ఏమీ జరగదండి. ఏమవుతుంది? తీద్దాం. విహాన్లో చాల్డిన్ సిస్టంలో IA 2, 18లో 2 తీస్తే ఎంతండి? 16. అమ్మో కదండి. ఎక్కడ పేరు పెడతారు? ఈ విహాన్కి ఒక్కొక్కసారి ఐని న్యూట్రల్ చేయాలి, ఎన్ని న్యూట్రల్ చేయాలి, హెచ్ని బలం చేయాలి. అప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్కి విహాన్ ఎలా ఇవ్వాలి? విహనుడు అంటే గరుత్మంతుడని, విహనుడు అంటే గాలికి తిరిగేవాడని, విహనుడు అంటే బద్ధకం ఉన్నవాడని, విహనుడంటే నిద్రపోయేవాడని ప్రాచుర్యంలో ఉన్న ప్రతి మాట అబద్ధమే. విహనుడు అంటే విమాన వెంకటేశ్వరుడు. అర్థమైందండి? విహనుడు విమాన వెంకటేశ్వరుడు. జీవితాన్ని స్పీడ్గా తీసుకెళ్ళగలిగే కెపాసిటీ విహనానికి ఉంది. విహనం అంటే ఏంటండి?
ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవితాన్ని పర్ఫెక్ట్ స్పీడ్తో తీసుకువెళ్ళగలిగే ఒక ఇంజిన్ని కలిగి ఉండటం విహనం క్యాలిక్యులేషన్. అర్థమైంది కదండి. సో ఏ మార్పు లేని పేరు పడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబరుకి ఈ ముడి పదార్థంలో నెంబరు యాడ్ అవ్వాలి. అప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. అదర్వైజ్ మనము ప్రతి అక్షరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక అక్షరాన్ని వాల్యూ పెంచకుండా తగ్గిస్తూ న్యూట్రల్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా కరెక్షన్ అవసరం అవుతుంది. అదే కరెక్షన్. అర్థమైంది కదండి. సో విహాన్ అనే పేరు పెట్టుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలకి పెట్టరు కదా, విహాని అని పెట్టచ్చు అనుకుంటానండి. ఎందుకు పెట్టకూడదు? వినీహ అని పెడదాం, చేసుకోవచ్చు. ఎవరికైనా సరే పేర్లు ఉన్నప్పుడు దీన్ని డేట్ ఆఫ్ బర్త్తో ఎంతవరకు మ్యాచ్ అవుతాయి. ఒకవేళ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకోండి, అద్భుతం. కాలేదనుకోండి, ఖచ్చితంగా మార్చేసేయండి వెంటనే. కుదరదండి లేకపోతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.